Hi friends, how are you? Ela unnaru? I'm fine. I'm doing well. I hope you all are doing well. And my name is K Saudamini and my channel name is K Saunima. Saudamini and Purnima combined Saunima. And this is my third video. In my previous two videos, just I have narrated small moral stories, and this time also I am ready with the moral story. A small story I wanted to narrate, and my motto is just listening stories వినడం అంటే అందరికీ చాలా వరకు ఇష్టపడతారు కదండి. That is the reason I have taken this, and I want to just bring out the fear of ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అంటే కొంతమంది చాలా ఫోబియా లాగా ఫియర్గా ఉంటారండి. అది ఈజీ వేలో అలా మనం వింటూ ఉంటే అలా అలవాటు అయిపోయి మనకు కూడా అది లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది వచ్చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ జస్ట్ ఐ వాంటెడ్ టు నరేట్, గోయింగ్ ఆన్ నరేటింగ్ స్టోరీస్, స్మాల్ స్టోరీస్ లైక్ moral stories, and even elders will enjoy the stories, no? That's why. Okay, shall we go with the video? I hope you all are ready to listen the story. Okay. Once upon a time there was a king, and he was very good at his service. He used to take care of the people very happily, and he used to keep the people very happy with in his kingdom. All the people were very happy. అంటే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, ఎటువంటి కష్టాలు లేవు, అలా ఉన్నారు ఆ కింగ్డమ్లో అనమాట. అండ్ లైక్ ఆ కింగ్ దగ్గర ఒక ప్యారెట్ ఉందండి. ఆ ప్యారెట్ నేమ్ వచ్చేసి హీరా. ఓకే, హీ వాజ్ రియల్లీ ఫాండ్ ఆఫ్ దట్ ప్యారెట్. ఆ ప్యారెట్ అంటే చాలా ఇష్టం, ఆ చిలుక అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇట్ యూజ్ టు గివ్ ద హారోస్కోప్, అండ్ ఇట్ వాజ్ రియల్లీ లైక్డ్ బై ఎవ్రీ వన్. అందరికీ చిలుక ప్యారెట్ అంటే ఇష్టం. అంతేకాకుండా ఒక్కొక్కసారి అది ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటుంది అనమాట కింగ్కి. అంటే ఏమైనా జరగబోయేది ఉంటే, ప్రిడిక్షన్ అంటే బిఫోర్ హ్యాండ్ మనకి ఏమైనా ఒక్కొక్కసారి తెలుస్తూ ఉంటాయండి కొంతమందికి. ఇలా జరగవచ్చేమో అలా జరగవచ్చేమో అని ప్రిడికేట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ప్రిడిక్షన్. అంటే కొంచెం ముందుగానే ఏదైనా జరగబోతుంది అని వాళ్ళు ఊహిస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇట్ విల్ హ్యాపెన్ ఆల్సో, అది అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ చాలామందికి అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ దిస్ కింగ్ వాజ్ రియల్లీ ఫాండ్ ఆఫ్ దట్ ప్యారెట్. చాలా ఇష్టం ఆ ప్యారెట్ అంటే. వన్ డే వాట్ హ్యాపెన్, ఎ ఫ్లాక్ ఆఫ్ దీస్ ప్యారెట్స్ have come to that palace. ఓకే, దర్బారులా ఉంటుంది కదండి, అక్కడ ప్యారెట్తో పాటు కింగ్ ఉన్నప్పుడు ఒక ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ గుంపు వచ్చేసింది అనమాట. అండ్ దిస్ ప్యారెట్ సెడ్, హీరా సెడ్ టు దట్ కింగ్, డియర్ కింగ్, దీస్ ఆల్ ఆర్ మై రిలేటివ్స్. ఓకే, అండ్ ఐ వాంట్ టు టేక్ లీవ్ ఫ్రమ్ యూ ఫర్ సమ్ డేస్, అట్లీస్ట్ ఫర్ 1 week or so, 10 days or 1 week, and I will come back. I want to enjoy with my relatives, kids and kins. ఓకే, అంటే మా రిలేటివ్స్తో కొంచెం నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, కాబట్టి మళ్ళీ ఒక 1 week or 10 daysలో మళ్ళీ వచ్చేస్తాను అని చెప్తుందనమాట. బట్ కింగ్ సేస్, ఐ కాంట్ బిలీవ్ యూ. అంటే పక్షి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత, ఫ్రీ బర్డ్ అయిపోయిన తర్వాత అగైన్ విల్ ఇట్ కమ్ బ్యాక్ ఆర్ నో? ద కింగ్ సస్పెక్ట్స్ అబౌట్ ద హీరా. అప్పుడు హీరా గురించి తను సస్పెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ హీరా కొంచెం ఫీల్ అయ్యి తను చెప్తుందన్నమాట, ఓ కింగ్, వెన్ ఐ కమ్ బ్యాక్ టు యువర్ ప్యాలెస్ ఆఫ్టర్ 1 week or 10 days, వెన్ ఐ కమ్ బ్యాక్, ఐ విల్ బ్రింగ్ యూ అ కైండ్ ఆఫ్ ఫ్రూట్ విచ్ విల్ గివ్ యూ ఇమ్మార్టలిటీ. ఇమ్మార్టలిటీ అంటే నీకు మరణం లేకుండా ఉండే ఒక పండుని తీసుకొస్తాను. ఆ పండు ఇఫ్ యూ హ్యావ్ ఇట్, నువ్వు అది తింటే కనుక, దెన్ యూ విల్ బికమ్ ఇమ్మార్టల్. మార్టల్ అంటే చనిపోవడం అండి, చావు ఉండడాన్ని మార్టల్ అంటారు. ఇమ్మార్టల్ అంటే చావు లేకుండా ఉండడం. అలా నువ్వు అయిపోతావు, అమరజీవులు అంటారు కదా, అలా అయిపోతావు అని చెప్తుంది. దెన్ ద కింగ్ సేస్, ఓకే, యూ కెన్ గో. ఓకే, అండ్ హ్యాపీలీ ద బర్డ్ ఫ్లూ అవే విత్ ఇట్స్ relatives.
and it went to the forest and it has enjoyed a lot. At last, the last day, like final day, 1 week it has taken, no? The final day, the bird tells about the fruit. It asks his parents, I want that fruit which is available in that forest. Okay, then the parents gives, okay, you can take. The parents give the fruit to the bird. ఆ ఫ్రూట్ అనేది ఇస్తారనమాట. ఓకే, హ్యాపీలీ దే విల్ గివ్. ఓకే అమ్మా, మీరు వెళ్తున్నారు కదా, ఓకే నెక్స్ట్ ఇయర్ యూ కెన్ కమ్ బ్యాక్ అనేసి చెప్తారు. చెప్పి వాళ్ళు ఫ్రూట్ ఇస్తారనమాట. దెన్ దిస్ ప్యారెట్ హీరా ఇస్ దేర్, హీరా బ్రింగ్స్ ద ఫ్రూట్ ఫర్ ద కింగ్. తీసుకొచ్చిందండి. తీసుకొచ్చిన తర్వాత ద కింగ్ విల్ నాట్ హ్యావ్ ఇట్, హీ విల్ నాట్ ఈట్. అంటే అది తినడు అనమాట. తినకుండా వాట్ హీ సేస్, he tells to the gardener to take care and plant it so that when it grows, when the plant grows and the tree grows and becomes, many members will get the immortality. అంటే చాలామంది ఇమ్మార్టల్స్ అవ్వచ్చు కదా ఆ ఫ్రూట్స్ తినడం వల్ల. సో లెట్ us నాట్ ఈట్. అది ఇప్పుడు తినొద్దు అనేసి గార్డెనర్ని పిలిచి, హెడ్ గార్డెనర్ ఉంటారు కదండి, ఆ గార్డెనర్ని పిలిచి చెప్తారనమాట, మన తోటలో దీన్ని పాతి పెట్టమని చెప్తారు ఆ ఫ్రూట్ని. ఓకే, డేస్ గో ఆన్ అండ్ ఆఫ్టర్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆర్ లైక్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద ప్లాంట్ గ్రోస్ అండ్ ఇట్ స్టార్ట్స్ గివింగ్ ఫ్రూట్స్, ఇమ్మోర్టల్ ఫ్రూట్స్ అనమాట. అయితే ఈ కింగ్ ఉన్నాడు కదా, ఇంకా ఫస్ట్ ఫ్రూట్ రాలేదండి. వన్ డే the gardener finds a fruit which is fallen on the ground. ఓకే, అంటే కొత్త ఫస్ట్ పండు వస్తుంది కదండి, అది చూస్తాడనమాట. గార్డెనర్ చూసి అక్కడ గ్రౌండ్ మీద పడిపోయి ఉంటుంది మొక్క కింద. ఓకే, హీ ఫైండ్స్ ఇట్. బట్ వాట్ హ్యాపన్స్, యు నో ఫ్రెండ్స్, యాక్చువల్లీ దట్ ఫ్రూట్ వాజ్ బిటెన్ బై ద స్నేక్. ఎవరు అది గమనించరండి. అటు నుంచి వెళ్తూ నైట్ టైము ఒక స్నేక్ దాన్ని డంక్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. అది ఎవరు చూడరు. అండ్ ద గార్డెనర్ ఓన్లీ ఫైండ్స్ ద ఫ్రూట్ అండ్ హీ వాంట్స్ టు గివ్ ఇట్ టు ద కింగ్. హీ గోస్ టు ద కింగ్, హీ వెంట్ టు ద కింగ్ అండ్ హీ హ్యాస్ ఆఫర్డ్ ద ఫ్రూట్. మీన్ వైల్ ద ప్రైమ్ మినిస్టర్ సేస్, అక్కడ మంత్రి ఉంటారు కదండి, ఆ మంత్రి చెప్తారనమాట, ఓకే లెట్ us ఆఫర్ దిస్ fruit, first fruit, no, that's why let us offer it to the god in the temple. And they took the fruit to the temple. Okay, temple కి తీసుకువెళ్ళారు. అక్కడ 2 priests were there. priests అంటే పూజారి వాళ్ళు ఉంటారు కదండి, ఇద్దరు ఉన్నారు. సో దే హ్యావ్ గివెన్ దట్ ఫ్రూట్ ఈక్వల్ పార్ట్స్ టు 2 members, 2 priests. ఓకే, ఫస్ట్ ఫ్రూట్ అండి దేవుడికి ఆఫర్ చేసి మీరు తీసుకోండి, లైక్ దట్ దే సే. And just they have taken also, they had, as soon as they ate the fruit, అంటే as soon as వెంటనే ఎప్పుడైతే వాళ్ళు తిన్నారో దాన్ని, జస్ట్ దే ఫెల్ డౌన్ అండ్ దే డిడ్ నాట్ గెట్ అప్ అగైన్. అంటే వాళ్ళు పడిపోయారు, మళ్ళీ లేవలేదు. అంటే దే వర్ డైడ్, అంటే వాళ్ళు చనిపోయారు అనమాట. నౌ దిస్ కింగ్ గెట్స్ వెరీ మచ్ యాంగర్ ఆన్ హీరా. హీ లైక్స్ హీరా, దట్ ప్యారెట్, బట్ he thinks that the hero wanted to kill the king. It had some bad feelings about the king and it has brought that such kind of fruit. He thought like that, అంటే హీరో నన్ను చంపాలనుకుంటుంది, అందుకనే ఆ కైండ్ ఆఫ్ ఫ్రూట్ తెచ్చింది అనేసి అనుకుంటాడు అనమాట. అనుకుని జస్ట్ హీ కిల్స్ ద లైక్ బర్డ్, దట్ హీరా బిటర్లీ. ఆ బర్డ్ని చంపేశాడు. చంపేసిన తర్వాత ఓకే, ఇంత ఇష్టపడిన బర్డ్ని చంపేసిన తర్వాత కూడా హీ డీంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్. ఎందుకంటే నాకు హామ్ చేయాలనుకుంది కాబట్టి నేను దాన్ని కిల్ చేసేసాను. దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ హీ హ్యాడ్. ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ there was one more family, like a washerman family, washerman and his wife, and his son and daughter-in-law also were there. This mother-in-law and daughter-in-law, that washerman's wife and his like daughter-in-law, they both were quarreling like anything. They both could not sit at one place and could not lead their lives like peacefully.
సో వాట్ హ్యాపెండ్, ఈ వాస్టర్ మ్యాన్ ఆయన భార్య ఇద్దరు కూడాను రియల్లీ దే వర్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ద బిహేవియర్ ఆఫ్ దర్ డాటర్ ఇన్ లా. ఆ కోడలు ఉంటుంది కదండి, ఆవిడ బిహేవియర్ వల్ల దే వర్ రియల్లీ డిసప్పాయింటెడ్ అండ్ దే వాంటెడ్ టు కిల్ దెమ్సెల్వ్స్. దే వాంటెడ్ టు కమిట్ సూసైడ్. ఓకే, సూసైడ్ చేసుకున్నాం, ఇంకా మనం ఈ లైఫ్ని లీడ్ చేయలేము, లైక్ దట్ దే ఫీల్. అండ్ దే ద వాషర్ మ్యాన్ వన్ నైట్ హీ వెంట్ టు దట్ fruits, that tree is there, no, that garden he enters and he brought one fruit. Okay, and they wanted to commit suicide. No, as soon as they know that as soon as if they eat the fruit they will die. Okay, it happened so with the priest also. పూజారి వాళ్ళు కూడా అలాగే చనిపోయారు కదా, అది తినగానే చనిపోయారు. సో దే థాట్ దట్ దే విల్ ఆల్సో విల్ డై, వాళ్ళు కూడా చనిపోతారు అని ఆ రకంగా సూసైడ్ చేసుకోవాలి, ఆ ఫ్రూట్ తినేస్తే మనం చనిపోతాము, లైక్ దట్ దే వర్ ఫీలింగ్. అండ్ దే బ్రాట్, జస్ట్ ద వాషర్మ్యాన్ బ్రాట్ వన్ ఫ్రూట్ ఫ్రమ్ దట్ గార్డెన్, జస్ట్ హీ థెఫ్ట్ ఇట్, అంటే దొంగిలించారనమాట, హీ రాబ్డ్ దట్. ఓకే, దే హ్యాడ్ ఇట్ ఆల్సో ఆఫ్టర్ బ్రింగింగ్ ఇట్, just they cut it and they had, they both, the washerman and his wife, both of them, they had the fruit. Now here there was a miracle with the washerman and the washerwoman. What happened, you know friends, they both become really young like anything. Okay, వాళ్ళిద్దరూ చనిపోలేదండి, జస్ట్ దే బికమ్ యంగ్, ఎనర్జెటిక్. అంటే ఆ ఫ్రూట్ తినంగానే వాళ్ళిద్దరికి ఇంకా యంగ్గా అయిపోయి దే ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ అండ్ దే బికేమ్ వెరీ మచ్ యంగ్. అబ్బా ఎంత, ఇప్పుడు ముసలి వాళ్ళుగా ఉన్నాం అనుకోండి, మనకు కొంచెం ఎనర్జీ రాగానే కొంచెం శక్తి వచ్చిందనుకోండి, జస్ట్ యూ ఇమాజిన్, ముసలి వాళ్ళకి కానీ ఎవరికి కానీ కొంచెం మనం యంగ్ అయిపోయాం అనుకోండి, ఎలా ఉంటుంది, హ్యాపీగా, వీ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్, రైట్? సో ఇన్ ద సేమ్ వే దే టు బికమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. And this news slowly spread to the palace. Now this king came to know what all is happened. Just they started like knowing about the things what were happened when the first fruit had come. Okay, అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారు అనమాట, ఎనలైజింగ్ స్టార్ట్ చేశారు, వాట్ హ్యాడ్ హ్యాపెండ్. అప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ గార్డెనర్ చెప్తాడు, అది నేను మొక్క నుంచి తీయలేదు, ఐ మీన్ హీ డిడ్ నాట్ ప్లక్ ఫ్రమ్ ద ట్రీ నుంచి తీయలేదు, ఇట్ వాజ్ ఫాలెన్ ఆన్ ద గ్రౌండ్. వెన్ హీ ఫౌండ్ ఇట్, ఇట్ వాజ్ ఫాలెన్ ఆన్ ద గ్రౌండ్, అంటే అది గ్రౌండ్లో పడిపోయి, ఆ కింద పడిపోయి ఉంటే తీశాడు. దెన్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ దే కేమ్ టు వన్ డెసిషన్ దట్ ఎస్, అంటే ఇలా జరిగిండొచ్చు, మైట్ బి snake or some poisonous thing has happened with that and it might have bitten it. That is the reason that fruit, whichever the fruit taken by the priest, పూజారి వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఫ్రూట్ తీసుకున్నారో, might be that fruit had become like poisonous. అండ్ నిజంగా కింగ్ అప్పుడు చాలా ఫీల్ అవుతాడండి, ఇంకా లైఫ్లో తను నవ్వలేకపోతాడనమాట. అంటే హేస్టీ డెసిషన్ తీసుకోవడం వల్ల తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న హీరా, నిజంగా పేరులోనే ఉంది హీరా. ఓకే, ఒక మంచి దీనిలాగా డైమండ్ హీరా అంటే, అలాంటి ఫ్రెండ్ని కోల్పోయాను, అలాంటి నా ప్రియమైన ప్యారెట్ని నేనే కిల్ చేసేసాను అని హీ ఫీల్స్ రియల్లీ వెరీ మచ్ బ్యాడ్ ఫర్ దట్ and for his hasty decision andi. Okay, and here the story ends. I hope you all liked this story. దీంట్లో మోరల్ ఏమని తీసుకోవచ్చండి మనం అంటే, ఎప్పుడు కూడాను మనం కళ్ళతో చూసిందైనా సరే కొన్నిసార్లు నమ్మకూడదండి, గాలి వార్తలు అంటూ ఉంటాం, అంటే ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ షుడ్ నాట్ బిలీవ్. ఏదైనా సరే మనం అంటే ప్రతి దాంట్లోని కూడాను ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఒక డెసిషన్కి రావాలి, కానీ వీ షుడ్ నాట్ బీ hasty to take the decisions. We should not take hasty decisions.
అంటే అర్జెంటుగా ఎవరికి ఏదైనా అవని నా కోపం నాకు తీరిపోవాలి, అలా ఉండకూడదండి. వేరే వాళ్ళకి హార్మ్ చేసే ముందు మనం 1000 times వీ హ్యావ్ టు థింక్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ నో. యాక్చువల్లీ హార్మ్ చేయకూడదు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. ఓకే, మనకేదో జరిగింది అనేసి వేరే వాళ్ళని హర్ట్ చేయాలి, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి. నో, ఇట్స్ నాట్ ద కరెక్ట్ వే. ఓకే అండి, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ అండ్ యూ లైక్డ్ ద స్టోరీ. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ హిట్ ద లైక్ button and share it with your friends and subscribe my channel. If you subscribe my channel, just you'll get the notification immediately as soon as I upload any video. Thank you very much, friends. Thanks for your support, and if anything is there, please comment about the stories. And if any other topics like grammar part also I wanted to inculcate, గ్రామర్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. కాకపోతే అందరిలాగా ఇలా బట్టి కొట్టి అలా కాకుండా in some other way, like let us try for that. Thank you very much, friends. Bye.